కష్టాలకు భయపడి భగవంతుణ్ణి పూజించకు. కష్టమైనా నష్టమైనా తట్టుకొని నిలబడే ధైర్యాన్ని ప్రసాదించమని భగవంతుణ్ణి పూజించు. ఒకరి కష్టం మీద బ్రతకకుండా తమ రెక్కల కష్టాన్ని నమ్ముకొని బ్రతికేవారికి జీవితంలో ఎవరి ముందు తల వంచుకోవాల్సిన అవసరమే ఉండదు. ఓపిక చాలా విలువైనది. అది ఎంత ఉంటే జీవితంలో అంత నేర్చుకుంటాము, అంత పైకి ఎదుగుతాము. మనుషుల మీద కోపంతో మనసు ఎక్కువ పాడు చేసుకోకు. ఎందుకంటే మనుషులు ఎప్పుడూ నీతో ఉండరు, కానీ మనసు ఎప్పటికీ నీతోనే ఉంటుంది. బ్రతుకంటే భయం లేకపోయినా పర్వాలేదు, కానీ బాధ్యత మాత్రం ఉండాలి. బాధ్యత లేకపోతే మాత్రం జీవితానికే ప్రమాదం. సమస్య నీదైనప్పుడు పరిష్కారం కూడా నీ దగ్గరే ఉంటుంది. ఎదుటివారి వద్ద కేవలం సలహాలు మాత్రమే ఉంటాయి. జింక గంటకు 90 కిలోమీటర్లు, పులి గంటకు 60 కిలోమీటర్లు వేగంతో పరిగెత్తుతాయి. అయినా పులి జింకను పట్టుకొని చంపి తినేస్తుంది. ఎందుకంటే జింక తాను పులి కంటే బలహీనురాలునని తెలుసు. ఆ భయంతోనే జింక మళ్ళీ మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తుంది. ఈ సమయంలో జింక తన వేగాన్ని అలాగే ధైర్యాన్ని కోల్పోతుంది. ఈ కారణంగా జింక పులి చేతిలో ఓడిపోయి చంపబడుతుంది. అందుకే మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకోకండి. ధైర్యాన్ని కోల్పోకండి. నీ పరిస్థితులు ఎంత వ్యతిరేకంగా ఉన్నా నీ ఆలోచనలు ఎప్పుడూ పాజిటివ్గానే ఉంటే అవి నీ పరిస్థితిని అనుకూలంగా మారుస్తాయి. అలాగే మనిషి తనలోని ప్రేమను ఎంత పెంచుకుంటే అంత మంచిని చేస్తుంది. తనలోని ద్వేషాన్ని ఎంత తగ్గించుకుంటే అంత మనశ్శాంతి చేకూరుతుంది.